హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ మా పిల్లల కోసం అయితే సన్నకారం పూస చేస్తాను. అందుకోసం 1 కప్పు శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే 1 కప్పు బియ్యం తీసుకొని 1 స్పూను వాము అయితే తీసుకొని వీటిని మిక్స్ అయితే పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని చూడండి, నేనైతే ముందుగానే మిక్స్ అయితే పట్టేసుకొని ఉంచుకున్నాను. మరి పిండిలా కాకుండా కొద్దిగా బరుకులా ఉండాలండి. మనం సన్నటి రవ్వ కన్నా ఇంకా కొద్దిగా సన్నంగా ఉండాలి. అయితేనే కారపూస అన్నది చాలా కరకరలాడుతూ వస్తుందండి. ఇప్పుడు ఒక డేక్ష తీసుకొని ఇందులో శనగపిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనమైతే బియ్యంని పట్టించుకున్న ఈ పిండిని అయితే వేసేసుకోవాలి. నేనైతే 1 కప్పుకు 1/2 కప్పు అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ చక్కగా మెత్తగానైతే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే వేయకూడదండి, మరి మెత్తగా జారుగా అయిపోతుంది. చూడండి, నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటాను. చూడండి, నేనైతే పిండి అయితే కలిపేసాను. చూడండి, మరి గట్టిగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదండి. ఇలా ఉండాలి పిండి, అయితేనే కారం పూస అన్నది వస్తుందండి. ఇప్పుడు పిండి కలిపిన తర్వాత నేనైతే కారం పూస గొట్టంలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనైతే పిండినైతే వేసేసుకోవాలి. చూడండి, మరి నిండుగా వేయకూడదండి, కొద్దిగానైతే వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా దీనికైతే మూత పెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే స్టవ్ పైన ముందుగానే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనైతే కారపూసనైతే వేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కారపూసనైతే వేసుకోవాలి. ఇప్పుడు దీనినైతే 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. చూడండి, ఒకవైపు అయితే కాలిందండి. ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇలాగే 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు చక్కగా కాలిందండి. దీనిని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలానే ఇంకొక వాయి కూడా వేసేసుకొని చక్కగా 2 వైపులనైతే కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, నా కారం పూసనైతే రెడీ అయింది. ఎలా వచ్చిందో కరకరలాడుతూ చక్కగా కారం పూసనైతే ఎంత చక్కగా వచ్చిందో. మీకు కూడా ఇలానే చేసుకోవాలనిపిస్తే నాలాగా కారం పూసనైతే చేసుకోండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.